చైనా రెండో కోణం ఒక పక్కన ప్రపంచమంతా కనబడుతున్నా మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి అబ్బో చైనా అంత పొడింగి ఎంత పొడింగి అంటూ ఇంకా ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. సరే వీళ్ళు చూసే కోణం ఒకటి, రెండవ కోణం కూడా ప్రజలకు అర్థమవుతా ఉంది. అది పక్కన పెడితే చైనా తాజాగా ఏదైతే J-10 ఫైటర్ అన్నటువంటిది ఒక వీడియోని చైనా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. వాళ్ళ విమానాలు ఎలాగా శరవేగంగా తిరుగుతాయని. దాన్ని అమెరికాకి సంబంధించిన మీడియా సంస్థలు క్రాస్ చెకింగ్ మెకానిజంలో క్రాస్ చెక్ చేసి భారతదేశపు తేజస్ వీడియోల్ని వాళ్ళు వాడుకుంటున్నారు, J-10 కాదని తేలింది. వాస్తవంగా మనం చూస్తాం, మన విశాఖపట్నంలో నేవీ వాళ్ళ విన్యాసాలప్పుడో, లేకపోతే ఆ మధ్యన హైదరాబాద్లో జరిగిన విన్యాసాలప్పుడో, బెంగళూరులో జరిగిన విన్యాసాలు, మన సైన్యం అష్టవంకర్లు తిప్పడం కావచ్చు, విమానాలని కిందకి తీసుకొచ్చి ఇట్లా పైకి లెగడాలి, ఇలా జరగాలి, ఇట్లా కిందకి పడిపోతుండాలి, ఇట్లాంటి విన్యాసాలు చేయడంలో మన పైలట్లు ఎక్స్పర్టైజేషన్ ఉంది. మనకేంటంటే సైన్యానికి నిరంతరం ఒక పరీక్షలు ఉంటానే ఉంటాయి. పాకిస్తాన్తో యుద్ధపు ఇంపాక్ట్ కావచ్చు, లేదంటే నిరంతరం విన్యాసాల్లో పాల్గొనడం వల్ల కావచ్చు. కానీ చైనా వాడికి అంత లేదు, వాళ్ళ సైన్యం అంత అద్భుత విన్యాసాలు చేయగలిగింది లేదు. అందుకని అనుమానం వచ్చినటువంటి డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ క్రాస్ చెక్ చేస్తే భారతదేశానికి సంబంధించిన తేజస్ వీడియో దాన్ని వాళ్ళకు అనుగుణంగా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు.